హాయ్ ఫ్రెండ్స్. ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం మన తెలుగు టైటన్స్ టీమ్ అయితే ఫుల్ రెడీ అయిపోయిందని చెప్పుకోవచ్చు. రైడింగ్‌లో వచ్చేసి 8 ప్లేయర్స్, డిఫెండర్స్‌లో వచ్చేసి 8 ప్లేయర్స్ అండ్ ఆల్‌రౌండర్స్‌లో 4 ప్లేయర్స్‌ని అయితే పెట్టడం అయితే జరిగింది కాబట్టి అండ్ ఈ వీడియోలో ఏంటంటే ఈ స్క్వాడ్‌ని అయితే మనమైతే ఫుల్ రివ్యూ చేద్దాము. అండ్ స్క్వాడ్ ఎలా ఉంది అండ్ ప్రతి ఒక్క పొజిషన్‌కి ఎంత ప్లేయర్స్ వచ్చేసి బ్యాకప్ ఉన్నారు అండ్ టోటల్లీ ఈ టీమ్‌కి రేటింగ్ ఎంత ఇవ్వచ్చు, మనకైతే 10/, ఎంత ఇవ్వచ్చు అని అయితే నేనైతే ఈ వీడియోలో ఫుల్ టీమ్ రివ్యూ అయితే చేయబోతున్నాను కాబట్టి మీరైతే తప్పకుండా వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్స్ని షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరైతే తప్పకుండా కింద కామెంట్ చేయండి. నేనైతే ఈ టీంకి మీరు వచ్చేసి ఎంత రేటింగ్ ఇస్తారని మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ముందుగా తెలుగు టైమ్స్ టీం యొక్క రైడింగ్ డిపార్ట్మెంట్ కనుక చూసుకుంటే మాత్రం నెంబర్ 1 ఆశీష్ నర్వాల్, ప్రఫుల్ జవారీ, జై భగవాన్, మంజిత్, నితిన్, చేతన్ సాహు, అమీర్ హుసేన్ అండ్ రోహిత్ రాథీ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇందులో నుంచి మనకైతే 3 ఎన్వైపీ ప్లేయర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. నితిన్ కానివ్వండి, చేతన్ సాహు కానివ్వండి అండ్ రోహిత్ రాథీ కానివ్వండి. వీళ్ళు వచ్చేసి ఈ సీజన్లో తప్పకుండా ఆడే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఈసారి రైడింగ్ డిపార్ట్మెంట్ అండ్ మనకు డిఫెన్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనమైతే డిఫెండర్స్ విషయానికి వస్తే మాత్రం శుభం చిండే, అంకిత్ జగ్లన్, అజిత్ పవర్, సాగర్ రావల్, అవిద్వాన్, బంటు మాలిక్, రాహుల్ నగర్ అండ్ అమిత్ అంటెల్ అయితే ఉండడం జరిగింది కాబట్టి అండ్ ఇక్కడ వచ్చేసి మీరైతే ఒకటైతే అబ్జర్వ్ చేయండి. మిగతా రైడర్స్లో కానివ్వండి, మనకు డిఫెన్స్లో కానివ్వండి, మిగతా ప్రతి ఒక్క పొజిషన్కి బ్యాకప్ ప్లేయర్స్ని అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి చాలా పెద్ద స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒక్క మాటలో చెప్పాలంటే మాత్రం టోటలీ డీసెంట్ టీమ్ అని చెప్పుకోవచ్చు. మన తెలుగు టైమ్స్ టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆల్రౌండర్స్ విషయానికి వస్తే మాత్రం మీ అందరికీ తెలిసింది విజయ్ మాలిక్, భరతుడా, శంకర్ గడే అండ్ గణేష్ పర్కే అయితే ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీకైతే ఆల్రౌండర్స్లో కూడా మీకైతే టోటల్లీ 4 ప్లేస్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ రైడర్స్లో 8, డిఫెండర్స్లో 8 అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి టోటల్లీ 20 ప్లేయర్స్తో ఈసారి తెలుగు టైమ్స్ టీమ్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 12 అయితే అడుగు పెడుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా మీరైతే ఇక్కడైతే ఇంకోటైతే అబ్జర్వ్ చేయండి. ఈసారి సీజన్ 12 కోసం మన తెలుగు టైమ్స్ టీమ్ యొక్క స్క్వాడ్లో ఒక్క ఇంజురీ కన్సర్న్ ప్లేయర్ కూడా అయితే లేడు కాబట్టి ఈసారి తెలుగు టైమ్స్ టీమ్ అయితే చాలా యంగ్గా అయితే బిల్డ్ అయింది. కానీ మనకైతే పర్ఫార్మెన్స్ వచ్చేసి చాలా పీక్స్లో అయితే ఉండబోతుందని తెలుస్తుంది కాబట్టి అండ్ ఇక తెలుగు టైమ్స్ టీమ్ యొక్క క్యాప్టెన్సీ వచ్చేసి మనకైతే తప్పకుండా విజయ్ మాలిక్ అయితే దక్కుతుందని తెలుస్తుంది కాబట్టి విజయ్ మాలిక్ వచ్చేసి లాస్ట్ టైం మనకైతే పవన్ రావత్ ఇంజురీ అయినప్పటికీ మనకైతే టోటల్లీ తన మీద అయితే ప్రెషర్ పెట్టి మనకైతే టీంని అయితే గెలిపించడం అయితే జరిగింది కాబట్టి ఈసారి దానికంటే డబల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మనకు క్యాప్టెన్సీ కూడా చాలా బాగా చేసే అవకాశం అయితే ఉంది. మనకైతే ప్రో కబడ్డీ సీజన్ 12 అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ స్క్వాడ్కి సంబంధించిన స్టార్టింగ్ 7 మీరు కనుక చూడాలంటే మాత్రం నేనైతే రీసెంట్ వీడియోస్లోనే స్టార్టింగ్ 7 ఎలా ఉంటుంది అని మనకు బ్యాకప్ ప్లేయర్స్ ఎలా ఉన్నారనేది నేనైతే క్లియర్గా అయితే చెప్పాను. ఎవరైతే చూడలేదో ఇప్పుడే వెళ్ళి చూడండి. మనకైతే కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో వీడియో లింక్ అయితే ఉంటుంది కాబట్టి వెంటనే వెళ్ళి చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ స్క్వాడ్కి నేనైతే ఎంత రేటింగ్ ఇస్తానని మనమైతే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఈ స్క్వాడ్కి వచ్చేసి నేనైతే దాదాపు 10/9.7 అయితే ఇస్తున్నాను. ఎందుకంటే మీకైతే ఫ్యూచర్లో తెలుగు టైమ్స్ టీమ్కి నేనైతే 10/10 కూడా ఇవ్వచ్చు. నేనైతే ఇప్పుడైతే చెప్తున్నాను. ఇలాంటి స్క్వాడ్ వచ్చేసి మనకైతే నెవర్ బిఫోర్ అని చెప్పొచ్చు కాబట్టి అండ్ ఈ స్క్వాడ్ వచ్చేసి ఈసారి అయితే టాప్ 6లో ఉండి అండ్ మనకు ప్లే ఆఫ్స్ వెళ్ళి ఫైనల్ దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరైతే ఫస్ట్ మ్యాచ్ కోసం వెయిట్ చేయండి. నేనైతే చాలా కాన్ఫిడెంట్గా అయితే చెప్తున్నాను. తప్పకుండా మన తెలుగు టైమ్స్ టీమ్ అయితే పీక్స్లో అయితే పర్ఫార్మెన్స్ అయితే ఉండబోతుంది కాబట్టి అండ్ వీడియోని ఎండ్ చేసే ముందు మీరేమనుకుంటున్నారు ఈ స్క్వాడ్ గురించి అనేది మీరైతే తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఇంత చెప్పొచ్చు కాబట్టి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.